ఇక అప్రిసియేషన్ ఫంక్షన్‌కి భాగ్య భాగ్య వాళ్ళందరూ కూడా బాగా రెడీ అయ్యి కార్‌లో బయలుదేరి వస్తూ ఉంటారు. మరి భాగ్య పక్కనే కపుల్‌లాగా అలా నడిచి వస్తూ ఉంటే పిల్లలు వాళ్ళతో మాట్లాడుతూ కబుర్లు చెప్పుకుంటూ ఆ పార్టీ దగ్గరికి ఎంట్రీ ఇస్తూ ఉంటారు. భాగ్య భార్య అన్న గతమంతా కూడా అమర్‌కి తెలిసిపోయింది కాబట్టి ఇంకా మనోహరి కోపంతో రగిలిపోతూ ఇక మళ్ళీ ప్రచండతో ప్లాన్ చేస్తూ ఉంటుంది. అదే ఫంక్షన్ దగ్గరికి ప్రచండ శిష్యుడు కూడా మారు వేషంలో సూటుబుట్టు వేసుకొని వచ్చి ఉంటారు. వాళ్ళని గమనించిన మనోహరి మీరు ప్రచండ నువ్వు ఈ రూపంలో వచ్చావా అని ఏదో సీక్రెట్గా మాట్లాడుతూ ఉంటుంది. అమర్ అక్కడికి వచ్చిన గెస్ట్లతో మాట్లాడుతూ ఉంటే బాగి అటు ఇటు తిరుగుతూ పిల్లల్ని అందరినీ చూసుకుంటూ గమనిస్తూ ఉంటుంది. ప్రచండ కూడా అటు ఇటు తిరుగుతూ ఈ బాలిక ఎక్కడా అని మొత్తం పరిశీలిస్తూ వెతుకుతూ ఉంటాడు. పిల్లలందరూ ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇదిగో శిష్య, మనం తీసుకువెళ్ళవలసిన బాలిక అదిగో అక్కడ కూర్చొని ఉంది అని ప్రచండ చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, ఆ పిల్లని ఇక్కడి నుంచి యథాతథంగా తీసుకువెళ్ళడం ఎలా అని శిష్యుడు అడుగుతూ ఉంటే ఆ పిల్లని యథాతథంగా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళలేము, తన రూపాన్ని ఆకారాన్ని మార్చి తీసుకువెళ్ళాలి అని తన చేతిలో ఉన్న చిన్న మంత్రదండం లాంటి కర్రతో మంత్రాలు చదువుతూ ఉంటాడు. అప్పుడే బుజ్జమ్మ హ్యాండ్ వాష్ చేసుకుందామని పక్కకు వస్తుంది. చేతులు కడుక్కుంటూ ఉంటే అప్పుడే ప్రచండ ఏదో మంత్రం వేస్తూ ఉంటాడు. దాంతో ఉన్నట్లుండి ఒక వెలుగు బుజ్జమ్మ దగ్గరికి వెళ్ళి బుజ్జమ్మ ఒక పూల కొండిలాగా మారిపోయి ఉంటుంది. అర్థమైందా శిష్య, ఇప్పుడు ఆ పిల్లని నేను పూల కుండీలా మార్చేశాను. ఇప్పుడు ఆ పూల కుండీని మనం బయటికి తీసుకువెళ్తే ఎవరికి కూడా డౌట్ రాదు, ఆ పిల్లని మనం బయటికి తీసుకువెళ్ళినట్లే అని ప్రచండ అంటూ ఉంటాడు. అమర్ ఎవరు అదంతా గమనించుకోకుండా పార్టీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు.